ఆదివారం న్యూయార్క్లోని కొత్తగా నిర్మించిన నాసావ్ కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రపంచంలోని అతిపెద్ద మ్యాచ్ జరగనుంది. ఐర్లాండ్పై గెలిచి ఈ మ్యాచ్లో అడుగుపెట్టనున్న భారత జట్టు ఒకవైపు, ఆతిథ్య యుఎస్ఏ చేతిలో ఓడిన పాకిస్తాన్ జట్టు మరోవైపు. ఈ రెండు టీములు తాడోపేడో తేల్చుకొనున్నాయి. అయితే పాక్ జట్టుపై భారత బ్యాట్స్మెన్స్ కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. ముఖ్యంగా రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ల రికార్డు పాక్ జట్టుపై చాలా పేలవంగా ఉంది. మరోవైపు విరాట్ కోహ్లీ పాక్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. టీ20 అంతర్జాతీయ ఫార్మాట్లో పాకిస్తాన్పై అత్యంత ప్రమాదకరమైన బ్యాట్స్మెన్లలో ఒకరైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చాలా చెత్త రికార్డు కలిగి ఉన్నాడు. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో రోహిత్ శర్మ పాకిస్తాన్తో 6 మ్యాచ్లు ఆడాడు. అందులో అతను 68 పరుగులు మాత్రమే చేశాడు. 17 ఏళ్ల క్రితం 2007లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో రోహిత్ కేవలం 30 పరుగులు చేశాడు. ఆ తర్వాత పాకిస్తాన్పై వరుస పరాజయాలు చవిచూస్తూనే ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ బ్యాట్ కూడా ఇప్పటి వరకు పాకిస్తాన్పై మౌనంగానే ఉంది. పాకిస్తాన్తో ఇప్పటి వరకు మొత్తం 4 మ్యాచ్లు ఆడి 57 పరుగులు మాత్రమే చేశాడు. సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచ కప్ 2021-22లో పాక్ బౌలర్లను 2 సార్లు ఎదుర్కొన్నాడు. అందులో అతను వరుసగా 11, 15 పరుగులు చేశాడు. రోహిత్, సూర్య పాకిస్తాన్పై దారుణంగా విఫలమైనప్పటికీ విరాట్ కోహ్లీ మాత్రం భిన్నంగా పాకిస్తాన్ జట్టుపై చెలరేగిపోయాడు. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు పాకిస్తాన్తో 5 మ్యాచ్లు ఆడాడు. అందులో అతను ఒక్కసారి మాత్రమే అవుట్ అయ్యాడు. కింగ్ కోహ్లీ ఈ 5 మ్యాచ్లలో 4 అర్ధ సెంచరీల సాయంతో 308 పరుగులు చేశాడు.